టెట్ ప్రాక్టీస్ బిట్స్ తెలుగు మొదటి ప్రశ్న. వెంకట పార్వతీశ కవులుగా పేరొందిన వారు క్రింది వానిలో. వెంకట పార్వతీశ కవులుగా పేరొందిన వారు బాలతంత్రపు వెంకట్రావు, అదేవిధంగా ఓలేటి పార్వతీశం. వెంకట పార్వతీశ కవులుగా పేరొందిన వారు ఎవరంటే బాలతంత్రపు వెంకట్రావు, ఓలేటి పార్వతీశం. తరగతి ప్రశ్న. తరిగొండ వెంగమాంబ అష్టఘంటాల ప్రత్యేకత క్రింది వానిలో. తరిగొండ వెంగమాంబ అష్టఘంటాల ప్రత్యేకత. 8 మంది రాతకాలతో తన గ్రంథాలకు ప్రతులు రాయించటం. ఇది సరైన సమాధానం. తరగతి ప్రశ్న. మర్రి చెట్టు, డూడు బసవన్న పాఠ్యాంశాలు ఈ పత్రికలకు చెందినవి క్రింది వానిలో. మర్రి చెట్టు, డూడు బసవన్న పాఠ్యాంశాలు అనేవి స్వగతం, జీవిత చిత్రం పాఠ్యాంశాలకు చెందినవి అనమాట. మర్రి చెట్టు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటంటే స్వగతము, డూడు బసవన్న పాఠ్యాంశం యొక్క ప్రక్రియ చూసినట్టయితే జీవిత చక్రం. తరగతి ప్రశ్న. సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు. సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు క్రింది వానిలో. ముగ్గుల్లో సంక్రాంతి, ఇట్ ఈజ్ పండుగ. తరగతి ప్రశ్న. ఈ క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. దిటవు అంటే అర్థం ఏంటంటే దిటవు అంటే ధైర్యం. దిటవు అంటే ధైర్యం. పటిమ అంటే నేర్పు అని అర్థం. పటిమ అంటే నేర్పు అని అర్థం, నేర్పు. అదేవిధంగా ఘనము అనగా గుంపు అని అర్థం. వీచి అనగా అర్థం ఏంటంటే అలా. ఇవి సరైన సమాధానాలు. తరగతి ప్రశ్న. పొడుపు విడుపు పాఠంలోని పాత్రలు. పొడుపు విడుపు పాఠంలోని పాత్రలు పాఠ్యాంశాలు కూడా బాగా చదవాల్సి ఉంటుంది. వెంకి, సీతి, సూరి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. పొడుపు విడుపు పాఠంలోని పాత్రలు వెంకి, సీతి, సూరి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తరగతి ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరైన నానార్థాల గల పదాన్ని గుర్తించండి. సరైన నానార్థాల గల పదాన్ని గుర్తించండి. వర్షం, వాన, సంవత్సరం. తరగతి ప్రశ్న. విధం పదానికి వికృతి పదం. విధం పదానికి వికృతి పదం ఏంటి క్రింది వానిలో. వితం. తరగతి ప్రశ్న. కొండవలే పెద్ద పెద్ద భవనములు కలదనే వ్యుత్పత్తినిచ్చే పదం క్రింది వానిలో. నగరం. తరగతి ప్రశ్న. క్రియాసహిత మధ్యమ పురుష బహువచన వాక్యం క్రింది వానిలో. క్రియాసహిత వాక్యము, అదేవిధంగా మధ్యమ పురుష బహువచన వాక్యం. మీరు మంచి మార్గంలో నడుస్తున్నారు. తరగతి ప్రశ్న. ఎన్ని కళ్ళు ఉన్నా 2 కళ్ళుతో చూస్తుంది ఈ పొడుపుకు విడిపి ఏమిటి. మయూరం. తరగతి ప్రశ్న. రాము నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని అన్నం తిని బడికి వెళ్ళాడు. ఈ వాక్యంలో అసమాపక క్రియలు. వార్ధాలు. తరగతి ప్రశ్న. ధృతం మీద హల్లులతో కూడుకొనుటను ఇలా అంటారు. ధృతం మీది హల్లుతో కూడుకొనుటను ఇలా అంటారు. సంశ్లేష అంటారు. సంశ్లేష. తరగతి ప్రశ్న. తాళవ్యాలు అనేవి దౌడ భాగం నుంచి పుట్టేవి. తాళవ్యాలు ఇంపార్టెంట్. తరగతి ప్రశ్న. రుణార్ణంలో పదంలోని సంధి ఏమిటి. రుణార్ణం పదంలోని సంధి వృద్ధి సంధి. తరగతి ప్రశ్న. ఈ క్రింది వాటిలో చతుర్థి తత్పురుష సమాస పదాలు. భిక్షాపాత్ర, అదేవిధంగా అడక కుర్చీ,
అదేవిధంగా వేట కుక్కలు. తర్వాత ప్రశ్న, బాణం రాహు కోరవలే భయం గొలిపింది. బాణం రాహు కోరవలే భయం గొలిపింది. ఈ వాక్యం ఆధారంగా జతపరచండి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. రాహు కోర. రాహు కోర అనేది ఉపమానం, వలె అనేది ఉపమావాచకం, భయం గొలిపింది అనేది సమాన ధర్మం, బాణము అనేది ఉపమేయం. సరే సార్. తర్వాత ప్రశ్న, ఈ వాక్యాలను ఉదాహరణలతో జతపరచండి. ఇచ్చిన వాక్యాలను. ఆహా ఎంత బాగుందో అనేది ఆశ్చర్యార్థకం. అదేవిధంగా మీరు ఉత్తీర్ణులు అవుదురుగాక అనేది ఏంటంటే ఆశీర్వార్థకం. ఆశీర్వార్థక వాక్యం ఇది. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు అనేది అనుమత్యార్థకం. అల్లరి చేయొద్దనేది నిషేధార్థకం. సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న, ఉక్త లేఖనం చేయించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసినవి. ఉక్త లేఖనం చేయించినప్పుడు మొదట విద్యార్థులకు బాగా తెలిసిన పదాలనే చెప్పాలి. అదేవిధంగా తర్వాత ఉక్త లేఖన పదాలను 3 పర్యాయాలు చెప్పాలి. తర్వాత ప్రశ్న, వ్యాకరణ బోధనలో ప్రదర్శనం సోపానంలో అంశ సేకరణ అనే ఉపసోపానంలో. వ్యాకరణ బోధనలో ప్రదర్శనం సోపానంలో అంశ సేకరణ అనే ఉపసోపానంలో బోధనా అంశాన్ని బోధించుటకు అనుకూలమైన ఉదాహరణలు విద్యార్థుల నుండి సంగ్రహించాలి. ద్విపార్శ్వ ఉపకరణాలకు సంబంధించి సత్యవాక్యాలను గుర్తించండి. క్రింది వానిలో ద్విపార్శ్వ ఉపకరణాలకు సంబంధించి. ఇవి పొడవు వెడల్పు మాత్రమే కలిగి ఉంటాయి. అదేవిధంగా రేఖాచిత్రాలు కథా చిత్రాలు ద్విపార్శ్వ ఉపకరణాలు. ఈ మాత్రమే సరైనవి. ఇవి తెలుగు ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ టెట్కి సంబంధించి. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రీవియస్ ప్రశ్న సరిని పరిశీలించడం ద్వారా పేపర్ మనకి అంటే ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నా మనకు అర్థమవుతుంది అన్నమాట.